ఏపీలో చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం. సూపర్, చాలా సూపర్, బంపర్. ఓకే, సో ఏ అంశంలో అన్ని చెప్తున్నారు? అన్నిట్లో సూపర్ 6 అనేది కూడా ఉచిత పథకాల కిందకే వస్తుంది కదా. అయితే గతంలో నవరత్నాలు అనే పథకం ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. మరి సూపర్ 6 తోటి ప్రజలు సోమరిపోతులు అవ్వట్లేదు. సోమవారం ఏముంది అందులో? సోమవారం ఏముంది? ఉచిత బస్సు కానీ బస్సు అది కొంచెం అందరికి అవసరం లేదు నా ఉద్దేశంలో. ₹1,00,000 శాలరీ తీసుకునే వాళ్ళకి కూడా ఉచిత బస్సు అది అవసరం లేదు. అమ్మఒడి కూడా ఇన్కమ్ ను బట్టి ఇవ్వాలి. ఈ రెండు తప్ప మిగతా అన్ని సూపర్. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కూడా ఇస్తున్నారు కదా. ఫ్రీ గ్యాస్ కూడా ఇస్తున్నారు. ఇవ్వని అమ్మా, ఏమైంది? ఇస్తే ఏమైంది? అవన్నీ ఉచిత పథకాల కింద ఏమి కాదమ్మా, సామాన్యులకి ఏం కాదు. అంటే ఇప్పుడు జగన్ కూడా జగన్ 2.0 అనే బుక్ తీస్తారు. జగన్ ప్రస్తావన వద్దు, చంద్రబాబు సూపర్. ఇప్పుడు వైజాగ్ సిటీ అల్లాడిపోయి మేము రిటైర్ అయ్యి 6 ఏళ్ళు అయింది, ఇంతవరకు మాకు గుల్ల చేసి ₹20,00,000 రావాలా? ఎందుకు ఆయన గురించి ప్రస్తావన? ఆయన గురించి నక్కకి నాగలోకానికి తేడా. ఏపీలో చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం. సూపర్, చాలా సూపర్, బంపర్. ఓకే, సో ఏ అంశంలో అన్ని చెప్తున్నారు? అన్నిట్లో. సూపర్ 6 అనేది కూడా ఉచిత పథకాల కిందకే వస్తుంది కదా. అయితే గతంలో నవరత్నాలు అనే పథకం ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. మరి సూపర్ 6 తోటి ప్రజలు సోమరిపోతులు అవ్వట్లేదు. సోమవారం ఏముంది అందులో? సోమవారం ఏముంది? ఉచిత బస్సు కానీ బస్సు అది కొంచెం అందరికి అవసరం లేదు నా ఉద్దేశంలో. ₹1,00,000 శాలరీ తీసుకునే వాళ్ళకి కూడా ఉచిత బస్సు అది అవసరం లేదు. అమ్మఒడి కూడా ఇన్కమ్ ను బట్టి ఇవ్వాలి. ఈ రెండు తప్ప మిగతా అన్ని సూపర్. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కూడా ఇస్తున్నారు కదా. ఫ్రీ గ్యాస్ కూడా ఇస్తున్నారు. ఇవ్వని అమ్మా, ఏమైంది? ఇస్తే ఏమైంది? అవన్నీ ఉచిత పథకాల కింద ఏమి కాదమ్మా, సామాన్యులకి ఏం కాదు. అంటే ఇప్పుడు జగన్ కూడా జగన్ 2.0 అనే బుక్ తీస్తారు. జగన్ ప్రస్తావన వద్దు, చంద్రబాబు సూపర్. ఇప్పుడు వైజాగ్ సిటీ అల్లాడిపోయి మేము రిటైర్ అయ్యి 6 ఏళ్ళు అయింది, ఇంతవరకు మాకు గుల్ల చేసి ₹20,00,000 రావాలా? ఎందుకు ఆయన గురించి ప్రస్తావన? ఆయన గురించి నక్కకి నాగలోకానికి తేడా.